రైట్ యూట్యూబర్ అన్వేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు మనం ఆ వీడియోను చూసాం. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ పై తీవ్రంగా స్పందించారు. తన అకౌంట్ ఉంటే ఏంటి పోతే ఏంటని అన్నారు. 2 ఇన్స్టాగ్రామ్లు, 2 చేతులని, 2 యూట్యూబ్ ఛానళ్లు, 2 కాళ్ళని, ఫేస్బుక్ తన శరీర భాగమని, ఈ 5 భాగాలను నడిపించేది తన తెలివైన బుర్ర అని ఆయన వీడియో రిలీజ్ చేశారు. తాను దొరికితే డైరెక్ట్గా తల నరికేయాలని కూడా అన్వేష్ అన్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, 2 అకౌంట్స్ బ్లాక్ చేసినప్పటికీ కూడా ఈ వీడియో రిలీజ్ తర్వాత అసలు పోలీసుల యాక్షన్ ఇంకా ఏ విధంగా ఉండొచ్చు అంటారు అన్వేష్ పైన? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే ప్రపంచ యాత్రికుడు, వివాదాస్పదమైన యూట్యూబర్ అన్వేష్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్ అయితే బ్లాక్ చేశారు. అయితే దీంట్లో 1.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. అయితే ఈ అకౌంట్ని ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్ అయితే బ్లాక్ చేశారు. అయితే గతంలో కరాటి కళ్యాణి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సిసిఎస్ పోలీసులు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మొత్తం కూడా పూర్తిగా వెరిఫై చేశారు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్ కూడా ఒక లేఖ అయితే రాశారు. అయితే ఈ లేఖకు స్పందించి ఇటు పోలీసులకి ముఖ్యంగా అన్వేషకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు దీనిపై పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాత అతను చేసిన భారతదేశానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు కానీ, లేదంటే హిందూ మతాల గురించి కానీ, దేవుళ్ళ గురించి కానీ అతను చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు స్పష్టంగా కూడా పూర్తిగా వెరిఫై చేసి ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్ కూడా మరొక లేఖ అయితే రాశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి భారతదేశానికి సంబంధించి అలాగే దేవుళ్లకు సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు అన్వేష్ చేశారు కాబట్టి తన అకౌంట్ని బ్లాక్ చేయాలంటూ కూడా ఇటు ఫౌండర్స్కి అయితే ఒక లేఖ అయితే రాశారు. ఈ నేపథ్యంలోనే దానికి స్పందించిన ఫౌండర్స్ కూడా దాన్ని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రస్తుతం బ్లాక్ చేయడం జరిగింది. అయితే ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవ్వగానే అన్వేషణ చాలా ఘాటుగానే స్పందించాడు. ముఖ్యంగా ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ అయినా సరే తనకు ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. అయితే 2 యూట్యూబ్స్ ఉన్నాయి, ఒక సోషల్ ఫేస్బుక్ అకౌంట్ అయితే ఉంది. అయితే వీటన్నిటిని కూడా తన శరీర భాగాలతో కంపేర్ చేస్తూ కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశాడు. ముఖ్యంగా 2 చేతులు కూడా తన 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అని, అలాగే 2 యూట్యూబ్ ఛానల్స్ కూడా తన 2 కాళ్ళని, అలాగే సోషల్ మీడియాకి సంబంధించి ఫేస్బుక్ కూడా తన శరీరం అంటూ కూడా ఘాటుగానే స్పందించాడు. అయితే వీటన్నిటిని నడిపించేది కేవలం తన బుర్ర మాత్రమే. ఒకవేళ నేను గనక కనిపిస్తే ఫస్ట్ నా తల నరకాలు తప్ప ఏదైతే ఏమి అకౌంట్స్ డిలీట్ చేసినా సరే, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చేస్తే మరొక చెయ్యైన ఇన్స్టాగ్రామ్ ఉంది, ఒక కాళ్ళు నరికేసినా సరే మరొక యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే శరీరం మొత్తం నరికినా సరే తన బుర్రతో మాట్లాడుకుంటూ నిద్రలేని రాత్రులు అయితే అందరికీ చూపిస్తానంటూ కూడా ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఏదైతే బ్లాక్ అవడంతో ఇటు అన్వేషణ కూడా చాలా ఘాటుగానే స్పందించారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే తనకు కనిపిస్తే మొదటగా తల నరికితేనే ఇవన్నీ ఆగుతాయి. 2026లోని ఏదైతే చాలా మందికి నిద్ర లేని రాత్రులు చూపిస్తారంటూ కూడా అన్వేషణ చాలా ఘాటుగానే స్పందించాడు. అయితే ప్రస్తుతం ఇది ఈ రోజు మాత్రమే రిలీజ్ అయిన ఆ వీడియో, ఇది కూడా సెల్ఫ్ వీడియో తీసుకొని మరి అన్వేషణ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ వీడియోకి సంబంధించి ఇంకా సిసిఎస్ పోలీసులు కూడా ఇంకా ఎటువంటి స్పందన అయితే లేదు. ప్రస్తుతం ఏదైతే కరాటి కళ్యాణి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇటు భారతదేశానికి సంబంధించి అలాగే మరొక పక్క హిందూ దేవుళ్ళు కావచ్చు వాళ్ళు దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ కంప్లైంట్ని మాత్రం సిసిఎస్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్ కూడా ఈ లేఖ ద్వారా వీటన్నిటిని కూడా పంపించడంతో వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే బ్లాక్ చేశారు. అయితే గతంలోని 1.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న అదే ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే శ్రీదేవి. అయితే కుమార్, ఏంటి అన్వేష్ ఇంతగా కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు? చాలా వివాదాలు ఆయన మీద కూడా ఉన్నాయి, బ్లాక్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ విధంగా వీడియో రిలీజ్ చేయడం వెనుక ఆయన వెనుక ఎవరైనా హస్తం ఉండొచ్చు అనుకోవాలా? శ్రీదేవి, ముఖ్యంగా అయితే అన్వేష్ అనే వ్యక్తి చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు గతంలో కూడా అనేక సార్లు చేశారు. అయితే గతంలోని ఏదైతే వీసీ సజ్జనర్ ఆర్టీసీలో ఉన్న సమయంలోని ఇటు బెట్టింగ్ యాప్స్ పై కూడా సజ్జనర్ కూడా చాలా అప్పుడు ఘాటుగానే స్పందించారు. ముఖ్యంగా అన్వేషణకు సపోర్ట్ చేస్తూ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. ఆ తర్వాత అన్వేష్ వచ్చేసి ఇటు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలా మటుకు విషయాలన్నీ కూడా బయట పెడుతూనే ఉన్నాడు. అలాగే తన అకౌంట్స్కి సంబంధించి ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, ఎటువంటి లింక్స్ మేము పెట్టలేదు, కాబట్టి అసలు నా తప్పే లేదు. కేవలం చాలామంది కొంతమంది అవినీతి పరులు ముఖ్యంగా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలామంది విద్యార్థులు యువకుల జీవితాలు
నాశనానికి కారణమైన వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ కూడా నా అన్వేషణ చాలా వీడియోస్ అయితే చేశారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత అంటే బెట్టింగ్ యాప్స్ కేసు నమోదైంది, చాలా మందికి ఆ నోటీసులు ఇచ్చారు, విచారించారు. ఆ తర్వాత భారతదేశం అలాగే హిందూ మతాల దేవుళ్ళపై కూడా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత 1.8 మిలియన్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా 1.3కి తగ్గారు. ఇప్పుడు అదే అకౌంట్ని ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఫౌండర్స్ కూడా బ్లాక్ చేయడం జరిగింది శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.